పరలోకమందున్న నా తండ్రి అని యేసుప్రభు వారు అన్నాడు. మన తండ్రి పరలోకమందున్నాడు అని ఆయనంటే, నువ్వే ఆయనవైతే మళ్ళీ డ్రామాలేంది అంటున్నారు. రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి యేసుక్రీస్తు వారు పరలోకానికి వచ్చి తండ్రి అనుమతితో నన్ను పంపితే నేను వచ్చానని పరిశుద్ధాత్ముడు అంటుంటే, దాన్ని కూడా అపార్థం చేస్తున్నారు. వీళ్ళు నిజంగా నేర్చుకున్నారా? నేర్చుకున్నదంతా పోగొట్టుకున్నారు. వీళ్ళు నేర్చుకున్నదంతా పోగొట్టుకున్నారు. అందుకే మీరు విన్నటువంటి సత్యముతో మీరు కలిసి ఉండకపోతే కలకాలం మీరు నిష్ప్రయోజకులైపోతారు. వాక్యానుసారంగా బ్రతికి మరణ శాసనాన్ని హిజ్కియా గారు మార్చుకుంటే, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికి వీళ్ళు కూడా తమ మరణ శాసనాన్ని మార్చుకుంటున్నారు. వీళ్ళకిచ్చాడు దేవుడు. మన ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు ఆయుష్కాలాన్ని ఇస్తే అది మార్చుకుంటున్నారు పెందలకాడ పోవటానికి, దానికంటే ముందే పోవటానికి. కనుక వాక్యానుసారంగా వాక్యంలో ఉన్నదాని ప్రకారంగా బతికి ఉన్నది ఉన్నట్టుగా బోధించి ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతా బతకకుండా ఆయన వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా మలిచేసి ఆయన ఉగ్రతకు లోనై ఆయుష్కాలానికి ముందే దుర్మార్గపు పనులంటే ఏనండి? దుర్మార్గపు పనులు చేసి నీ ఆయుష్కాలానికి ముందే నువ్వు ఎట్లా పోతావు? కనుక జాగ్రత్త, మీరు జాగ్రత్త. మీకు ఒక రెఫరెన్స్ ఇస్తా, లేదా 2 ఇస్తా. ఒకటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 14వ వచనం. ఈ పరిస్థితులన్నీ ఇట్లా ఉన్నందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తి బోధలతో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన, అంటే గాలికి కొట్టుకొని పోతే ఉపేంద్ర నొత్తి మొత్తం కొట్టుకుపోతాయి. ఎందుకు? ఆయనే ఉన్నది తీసుకొస్తున్నాడు, వీళ్ళేమో అన్ని కల్పించుకున్నారు. అవి గాలి కొట్టుకుని పోవు. ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. ఏమి డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళు పెట్టినటువంటి ఏ పోస్టుని టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? అదంతా అబద్ధం అని తెలుసు కదా, అసత్యం అని తెలుసు కదా, అవన్నీ కల్పింపబడినవని తెలుసు కదా. గనక మీరు మోసపోవద్దు.
ఎవరు మోసపోతారు? ఎవరు దారి తొలగిపోతారు? పసిపిల్లలండి. పసిపిల్లల్ని ఈజీగా మోసం చేయగలం. ఈజీగా చాక్లెట్ ఇస్తే వచ్చేస్తారు వాళ్ళు. చాక్లెట్ ఇచ్చి మోసం చేయొచ్చు. చాక్లెట్ ఇచ్చి మెడలో ఉన్న గొలుసు కాజేయచ్చు. లేరా దొంగలు? చాక్లెట్ ఇచ్చి చేతికున్న ఉంగరాలు కాజేసేవాళ్ళు. చాక్లెట్ ఇచ్చి స్కూల్ దగ్గరికి వెళ్ళి కిడ్నాప్ చేసేవాళ్ళు. చిన్నపిల్లలు ఊరకనే మోసపోతారు. చిన్నపిల్లలు దారి తప్పుతారు త్వరగా. ఎందుకు? మాయగాళ్ళు, మాయోపము కలిగిన మాయగాళ్ళు బయలుదేరారు. మిమ్మల్ని ఉపదేశంలో నుండి మాయ చేసి తప్పించేస్తారు, దారి తప్పించేస్తారు. అపార్థం చేసుకొని వాళ్ళంట వెళ్ళిపోయేటట్టు చేస్తారు. మీరు అలా ఉండొద్దు. పసిపిల్లలు అయితే అలా ఉంటారు. ఇప్పుడు ఆ పనికి మాలినటువంటి బోధలకు అభ్యంతర పడుతున్నారంటే వీళ్ళు ఎవరు? పసిపిల్లలు. వీళ్ళు పసిపిల్లలుగా ఉండొద్దు సత్యం విషయంలో. రెండో రిఫరెన్స్ ఈయన హెబ్రీయులకు రాసిన పత్రిక అధ్యాయం 12. అధ్యాయం 12. 5వ అధ్యాయం 13-14. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13-14. మరియు అది శిశువులు ఎవరు? చిన్నపిల్లలు ఎవరు? పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. అంటే అనుభవం లేని వారెవరు? పసిపిల్లలు. వాళ్ళకి అనుభవము లేదు. ఇప్పుడు మీరు అనుభవం లేని వారిగా ఉండాలా? అనుభవం గలవారిగా ఉండాలా? అనుభవం ఎవరికి ఉంటుంది? పెద్దవారికి ఉంటుంది. శిశువులకు అనుభవం ఉండదు. వాక్యం విషయంలో శిశువులకి ఏం అనుభవం ఉంటుంది? ఎంతకాలం విన్నా నువ్వు శిశువుగానే ఉంటావా? ఏం అనుభవం లేనటువంటి వారిగానే ఉంటారా మీరు? అయితే కుయుక్తితో కల్పింపబడిన ఉపదేశాల తట్టుకు తిరిగిపోతారు, దారి తొలగిపోతారు. మీరు వినే కొద్దీ మీకు అనుభవం రావాలి. అనుభవము గలవారై ఉండాలి. ఎవరు అనుభవం గలవారై ఉంటారు? నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడే ఉన్నాడు. ఎంతకాలమైన అనుభవం లేనివాడిగానే ఉన్నాడు. ఒకడు చిన్న చిన్న ఓడుతూపులుగా ఊగిపోయి ఏందన్నా ఇది ఏందన్నా. ఎందుకు అంటే నీకంటూ ఒక స్టాండ్ లేదా? దేని మీద స్టాండ్ అయ్యావు? సత్యం మీదనా? అయితే నువ్వు కదల్చబడవు. కనుక సత్యం విషయంలో అనుభవం గలవారు కావాలి. మీకు వయస్సు రావాలి మీకు అంటున్నాడు 14వ వచనంలో. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు. మేలు కీడు, మేలేది కీడేది వివేచించుటకు, ఆలోచించుటకు, విభజించుటకు. ఏమండి? సాధకము చేయబడిన సాధకం ప్రాక్టీస్ చేయబడిన సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే
తగును. బలమైన ఆహారము వారికే తగును. బలమైన ఆహారం ఎవరికి పెట్టాలి? ఎవరికి పెట్టాలి? ఉం? ఎవరు పెట్టాలి బలమైన ఆహారం? ఎప్పుడు పాలే తాగుతారా? 20 ఏళ్ళు వచ్చినా పాలే తాగుతున్నాడు అనుకో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఎంత భయంకరంగా ఉంటుంది అది. పాలు ఎంతకాలం తాగాలో అంతకాలమే. 3 ఏళ్ళు తాగుతారు, కొంతమంది 5 ఏళ్ళ వరకు తాగుతారు. తర్వాత పాల నుండి ద్రవ పదార్థం నుండి ఘన పదార్థానికి వచ్చేయాలి కదా. తర్వాత ముక్కలు చెక్కలు బిర్యానీలు పంచభక్ష పరవాణాల్లోకి వచ్చేయాలి కదా. వాటి ద్వారా బాగా బలం పొంది ఏమంటే దున్న లెక్క తయారు కావాలి కదా, మంచి ఫైటర్ లెక్క తయారు కావాలి కదా. అట్టాటి వాళ్ళకి బలమైన ఆహారం పెట్టచ్చు. అంటే వాక్యంలో అంత బలవంతులు అవ్వాలి మీరు. వాక్యంలో మీరు అంత బలవంతులు అయితే పిహెచ్డి పాఠాలు చెప్పచ్చు మీకు. ఏవి ఆ పాఠాలు చెప్దామంటే ఏరి అంత బలవంతులు ఏరి? అంత బలమైన ఆహారం పెట్టాలంటే ఏరి? అందరూ బలహీనలే. అందుకే సత్యం చెప్పేవాడు ఒక్కడైపోయాడు, అసత్యం చెప్పేవాళ్ళు 99 అయిపోయారు. ఈ 99 మందికి ఓటేస్తున్నారు కానీ సత్యం చెప్పి ఒకడికి ఓటేయట్లేదంటే అందరూ బలహీనులే. కనుక ఈ ఒక్కడితో ఎవరైతే ఉంటారో వాళ్ళే బలవంతులు. కనుక బీవలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరిని కదిపించినా ఎన్ని వాక్యానికి భిన్నమైనటువంటి బోధలు వాళ్ళకి వినిపించినా వాళ్ళు చెలించరు. అంత ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని నమ్మారు వాళ్ళు. బైబిల్లో ఉన్నది నమ్మారు వాళ్ళు. బైబిల్లో ఉంటే నమ్ముతాం, లేకపోతే నమ్మం. నువ్వు ఎంత కుయుక్తి ప్రదర్శించినా కుదరదు, ఫెయిల్ అయిపోతావు. గనక కుయుక్తి కుచితం కలవారు ఆహ్వానింపబడిన లోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు వాళ్ళ బోధ విని వాళ్ళని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కనుక మార్చుకుంటే మంచిది. మరణ శాసనం అనేది ప్రతి ఒక్కరికి రాయబడింది. ప్రతి ఒక్కరికి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి రాయబడింది. హిజ్కియా వంటి మంచి భక్తులు దాన్ని మార్చుకుంటారు, సత్యం ప్రకారంగా నడుచుకుంటారు. సత్యం ప్రకారంగా నడుచుకోకుండా దానికి భిన్నంగా ప్రవర్తించువారు, బోధించువారు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలానికి ముందుగానే నశిస్తారు. కనుక దేవుని చిత్త ప్రకారంగా బ్రతికి నీ ఆయుష్కాలాన్ని పెంచుకుంటావో, నీ ఇష్టం వచ్చినట్లుగా ఎంత వాక్యం విన్నా మారు మనసు లేకుండా బతికి చచ్చి నరకానికి చేరిపోతావో ఆలోచించుకో. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మీ కుమారుని ద్వారా మంచి మాటలు మాట్లాడారు. నా ద్వారాను కొన్ని మాటలు వినిపించారు. ఈ మాటలు మాలో నూరంతలుగా ఫలింపచేయండి. మేము పసిపిల్లలమై ఉండి ఆ స్థితిలో ఉంటే మాయోపముల చేత మమ్మల్ని దారి తప్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందరో ఉన్నారు మాయగాళ్ళు, భిన్నంగా మాట్లాడేవాళ్ళు, ప్రవర్తించేవాళ్ళు, మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు నరకానికి. కనుక మేము అలా ఉండక నీతి వాక్యం విషయంలో అనుభవం గల వారిగా ఉండాలి.
బలమైనటువంటి ఆహారాన్ని మీరు మాకు ఇస్తున్నప్పుడు దాన్ని మేము తృప్తిగా తిని బలం కలిగినటువంటి వారిగా ఉండాలి. బలహీనులు ఎందరో ఉన్నారు, వాళ్ళందరినీ మేము కాపాడాలి. కృప చూపండి. పనికి మాలిన భక్తిలో నుండి శ్రేష్టమైన భక్తిలోనికి తీసుకొచ్చారు. వాక్యానికి భిన్నమైనటువంటి స్థితిలో నుండి సర్వసత్యంలోనికి మమ్మల్ని తీసుకొచ్చి నిలబెట్టి ధన్యులుగా చేశారు. అందును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరు లేచి నిలబడండి.